హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్. హలో ఎవ్రీవన్. సో నేను ఈరోజు గ్రాసరీస్ తీసుకురావడానికి వెజిటబుల్స్ తీసుకురావడానికి సూపర్ మార్కెట్ వెళ్తున్నాను. లిస్ట్ అయితే రెడీ ఉంది. సో మీకు కూడా సూపర్ మార్కెట్ చూపిస్తాను ఎలా ఉంటుందో ఇక్కడ సూపర్ మార్కెట్. లెట్స్ గో. నేను వచ్చేసాను సూపర్ మార్కెట్కి. మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇదిగోండి నా వెనకాల నా బ్యాక్ సైడ్లో సూపర్ మార్కెట్ పేరు కనిపిస్తుంది, మార్కెడోనా. ఇక్కడ బార్సిలోనాలో ఇది బెస్ట్, ఇది ప్రిఫర్ చేస్తారు ప్రైస్ వైజ్. అండ్ అన్నీ కూడా చాలా వరకు మనకి ఈ లోకల్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇండియన్ ఐటమ్స్ కొన్ని దొరుకుతాయి, అన్నీ దొరకవు. ఓకే, లోపలికి వెళ్దాం. సో ఇలా ట్రాలీ తెచ్చుకుంటాము. అండ్ మళ్ళీ మన ట్రాలీ ఎవరు తీసుకెళ్ళకపోకుండా ఇట్లా లాక్ చేసి ఇలా లాక్ చేసుకుంటాము. అండ్ కీస్ మన దగ్గర. వెజిటబుల్ సెక్షన్ ఇది. ఇక్కడ ఆనియన్స్, పొటాటోస్, సో వీటిల్లో కూడా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. పొటాటోస్లో, ఆనియన్స్లో, దెన్ కుకుంబర్, టొమాటో, స్వీట్ పొటాటో, ఇవన్నీ ఇక్కడ ఈ సెక్షన్లో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత నేను తీసుకున్నది ఇట్లా గుత్తులాగా వచ్చే, బంచ్ లాగా వచ్చే టొమాటో, ఆ వెరైటీ తీసుకున్నాను నేను. అది టొమాటో బ్రాంకా అంటారు. సో అది 2.29 పర్ కిలో అనమాట. సో నేను 1.5 కిలో తీసుకున్నా, నాకు 2.65 పడింది. మన ఇండియన్ కరెన్సీలో €1 అంటే 97 రూపీస్. సో దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెక్షన్లో అవకాడో చట్నీ ఆర్ డిప్, అండ్ సాలడ్స్కి కట్ చేసి ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టినవి. దెన్ క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనవి ఇక్కడ లోకల్ వాళ్ళ సాలడ్స్లోకి వాడతారు అవి. అండ్ ఇప్పుడు నేను తీసుకుంది అది పాలకూర ఒక్కటే సూపర్ మార్కెట్లో, ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్లో దొరికేది. కొత్తిమీర, పుదీనా కొంచెం తక్కువ క్వాంటిటీస్లో దొరుకుతాయి. మిగతా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు మనకి దొరకవు అనమాట. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ బెవరేజెస్ సెక్షన్. సో ఇదంతా ఆల్కహాల్, లిక్కర్ అంతా. సో ఇదే దాంట్లో మనకి ఫ్రూట్ జ్యూసెస్, అండ్ దెన్ సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ మనకి దొరుకుతాయి. సో మనకి ఇండియాలో దొరికినవి కొన్ని లోకల్వి, ఇప్పుడు లెమన్ అట్లాంటివి ఫ్లేవర్డ్వి కూడా దొరుకుతాయి. అండ్ ఇవన్నీ లెమన్ టీ అని అట్లాంటివి అనమాట. అండ్ దెన్ ఇది మినరల్ వాటర్ సెక్షన్. దెన్ ఇక్కడ షుగర్, ఇదంతా స్టార్టింగ్లో బ్రౌన్ షుగర్ అని అట్లా. అండ్ దెన్ ఇదంతా మిల్క్ ప్రోడక్ట్ సెక్షన్ అనమాట. సో చిన్నపిల్లలకి మిల్క్ డిఫరెంట్ వాడతారు. దెన్ ఇక్కడ కర్డ్, ఇది నేను అంటే జనరల్గా కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెదర్ అదంతా అంత బాగా తోడుకోదు, అండ్ టైం కూడా పట్టేస్తుంది ఒక్కొక్కసారి. సో ఒక్కొక్కసారి ఇలా తీసుకుంటాము రెడీ అవైలబుల్ యోగట్. సో నేను అవి 12 పీసెస్ తీసుకున్నాను. సో 12 పీసెస్ €2.65 పడింది. తర్వాత మేము యూజ్ చేసేది ఇది మిల్క్ అనమాట. సో అది కాల్షియం ఉన్న మిల్క్. అది 1.17 పర్ లీటర్. అండ్ దెన్ అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్క్, లో ఫ్యాట్, హై ఫ్యాట్ అట్లా ఉన్నది. పిల్లలకి డిఫరెంట్ అండ్ అడల్ట్స్కి డిఫరెంట్. అండ్ ఇది ఈ ప్యాక్స్ ఎట్లా అంటే మనం 6 months వరకు ఓపెన్ చేయకపోతే 6 months వరకు మిల్క్ ప్యాకెట్స్ అట్లానే ఉంటాయి. ఓపెన్ చేస్తే కనుక 5 daysలో అట్లా యూస్ చేసేయాలి. ఇదంతా బటర్, అవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్లోనే డిఫరెంట్. ఇది ఫ్రెష్ మిల్క్. సో ఇది ఒక 5 days ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానికి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్స్, అవన్నీ ఫ్లోర్ క్లీనింగ్ వాటిల్లోనే డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ అనమాట. అండ్ కిచెన్ క్లీనింగ్, అవన్నీ కూడా యూటెన్సిల్స్ క్లీన్ చేసేది, గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్స్, ఇవన్నీ మొత్తం ఈ సెక్షన్ అంతా అదే ఉంది. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్ది కనిపిస్తుంది, ఇది అవి యూస్ చేస్తాము. అండ్ ఇక్కడ అంతా మాప్స్, దెన్ డిస్పోజబుల్ ఐటమ్స్ ఇక్కడంతా ఉన్నాయి మొత్తం అన్నీ. అండ్ దెన్ కెలాగ్స్, తర్వాత మ్యూసెలీ,
తర్వాత ఓట్స్, క్వినోవా ఇవన్నీ ఈ సెక్షన్‌లో ఇక్కడ దొరుకుతాయి. మ్యూస్లీ విత్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో, ఆ ప్రొడక్ట్స్ దెన్ ఎనర్జీ బార్స్ అవన్నీ కూడా ఇక్కడ ఈ సెక్షన్‌లో దొరుకుతాయి. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చాక్లెట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ ఆల్సో జెల్లీస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ సెక్షన్‌లో కొన్ని న్యూ కలెక్షన్ అంటే న్యూ బ్రాండ్స్ అట్లా వస్తాయి. దెన్ మనం మిల్క్‌లో మిక్స్ చేసుకునే లైక్ బోర్న్‌విటా అవి ఎలా చేసుకుంటామో అలాంటివి ఇవి. అండ్ ఇదంతా కాఫీ సెక్షన్. ఇక్కడ కాఫీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సో, అండ్ ఇక్కడ వాళ్ళు షుగర్ వేసుకోకుండానే అండ్ మిల్క్ కూడా లేకుండా చాలామంది మ్యాక్సిమం నేను చూస్తాను. మిల్క్, షుగర్ లేకుండా కాఫీ పౌడర్ వేసుకొని తాగుతారు. అండ్ ఇది మళ్ళీ వెజిటబుల్ సెక్షన్. ఇక్కడ క్యాబేజ్, బ్రోకలీ, స్ప్రింగ్ ఆనియన్, వంకాయ పెద్దది మన దగ్గర పెద్ద వంకాయలు దొరుకుతాయి. అవి దొరుకుతాయి. చిన్నవి వంకాయలు ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్స్‌లో వేరే వెరైటీస్ ఆఫ్ ఇవి దొరకవన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి లావు వంకాయలు ఉంటాయి కదా అవి దొరుకుతాయి. దెన్ బీన్స్, ఇక్కడ ఇంకోటి బ్రాడ్ బీన్స్ ఒకటి వేరే దొరుకుతాయి. అవి కూడా అది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇది ఫ్రెంచ్ బీన్స్ మీకు తెలిసిందే. సో, అండ్ దెన్ మష్రూమ్స్, ఇదంతా మష్రూమ్స్. దెన్ పైనాపిల్ స్లైసెస్ కట్ చేసి ఇందులో ఉన్నాయి. దెన్ ఫ్రూట్స్ కూడా ఇవన్నీ. నెక్స్ట్ మీకు ఐస్ క్రీమ్స్ సెక్షన్ ఇదంతా. మొత్తం ఈ ఫ్రీజర్లో అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. అండ్ ఇక్కడేమో మయోనీస్ ఇవన్నీ కొన్ని నాన్ వెజ్లోకి యూస్ చేసేవి, ఎగ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసాను ఇట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ది జ్యూస్ తీసి మనకు అట్లా బాటిల్స్లో ఫిల్ చేసి ఇస్తారనమాట. నేను ఇంతవరకు వేరే సూపర్ మార్కెట్స్లో చూడలే. అండ్ క్యాప్సికమ్ ఇప్పుడు 3 కలర్స్ క్యాప్సికమ్ ఇక్కడ. అండ్ మళ్ళీ సెపరేట్గా కూడా ఉంది. ఒకే ప్యాక్లో 3 కలర్స్ ఉన్నాయి. దెన్ ఆరెంజెస్, లెమన్ అండ్ ఇంకా యాపిల్స్, గ్రీన్ యాపిల్, మ్యాంగోస్. ఇట్లా మ్యాంగో దొరుకుతుంది అనమాట. అది పుల్లగా ఉండదు, ఫుల్ తీయగా ఉంటుంది. అండ్ అరటికాయలు ఇవి. దెన్ బనానాస్ జనరల్గా 1.50 పర్ కిలో అనమాట. సో నేను తీసుకుంది 1.32. సో దానికి 1.55 నాకు కాస్ట్ పడింది. సో మళ్ళీ మీకు చెప్పాను అది మన ఇండియన్ కరెన్సీలో 97 రూపీస్ ఫర్ 1 యూరో. అండ్ అలా దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అక్కడ ప్రైసెస్ అన్నిటికీ కూడా మీరు చూస్తున్నారు కదా, సో అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ బ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ సెక్షన్. దెన్ క్రాయిసెంట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో చాలా వరకు వీళ్ళ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం స్వీట్ ఉంటాయి అన్నమాట. సాల్టీ కానీ లేకపోతే స్పైసీ కానీ ఉండవు. ఇప్పుడు ఇదంతా నాన్ వెజిటేరియన్, మొత్తం నాన్ వెజ్ అనమాట. ఈ సెక్షన్ అంతా నాన్ వెజ్. ఆల్రెడీ రెడీ ఉన్నాయి అట్లా. ఇంకా మొత్తం ఈ కంప్లీట్ సెక్షన్ అంతా నాన్ వెజ్. ఒక సైడ్ అంతా మొత్తం నాన్ వెజ్ పెట్టారు. అండ్ ఇక్కడ ఈ ర్యాక్కి వస్తే ఇక్కడ స్పైసెస్ అనమాట. మనకి కొన్ని మనం వాడే కూడా ఉన్నాయి, లైక్ కారం, దెన్ పసుపు అండ్ ఆల్సో పెప్పర్, మిరియాల పొడి, తర్వాత బే లీవ్స్. ఇది పాయల అని ఇక్కడ స్పెయిన్లో ఫేమస్ డిష్, దానికి యూజ్ చేసే పౌడర్. తర్వాత ఇవన్నీ రైస్లో డిఫరెంట్ వెరైటీస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్లో బాస్మతి రైస్. సో అట్లా డిఫరెంట్. అండ్ ఇంకా మిగతా ఇవి నేను చెప్పాను కదా కొన్ని ఇండియన్ గ్రాసరీస్ దొరుకుతాయని. మనకి క్వినోవా ఉంది. తర్వాత ఇక్కడ కాబులీ చనా, తర్వాత ఇంకా కొన్ని మనము వాడే ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇదన్నీ సేమియా, పాస్తా, వెరైటీస్ ఆఫ్ పాస్తా, చాలా వెరైటీస్ ఉంటాయి పాస్తా. అండ్ ఇది కుస్కుస్ అంటే మనకి గోధుమ రవ్వ ఎట్లా ఉంటుందో అట్లా ఇది కొంచెం అట్లానే, ఆల్మోస్ట్ అలానే ఉంటుంది చాలా వరకు. సో అదొక రిప్లేస్మెంట్ అనుకోండి గోధుమ రవ్వకి. అండ్ ఆల్టర్నేట్ గోధుమ రవ్వకి మనకి అది కుస్కుస్ అనేది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్. ఇది మైదా.
దెన్ మనకి గోధుమ పిండి అట్లా దొరకదనమాట. వీళ్ళ మైదానే డిఫరెంట్గా ఉంటుంది. మన మైదాకి వీళ్ళ మైదాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దెన్ నేను ఇక్కడికి వచ్చి సాల్ట్, ఇదంతా సాల్ట్ సెక్షన్ అనమాట. వైట్ సాల్ట్, దెన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి. దెన్ కార్న్ ఫ్లోర్ అవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి స్నాక్స్ సెక్షన్ ఇదంతా. సో వేఫర్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్డ్ వేఫర్స్, సాల్టెడ్ వేఫర్స్, దెన్ స్పైసీ వేఫర్స్, అట్లా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో డ్రై ఫ్రూట్స్ సెక్షన్. సో ఇక్కడ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి. ఆల్మండ్, క్యాష్యూనట్, పిస్తా, అక్రోట్ అన్నీ అనమాట. ఇంకా ఫుల్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ రోస్టెడ్ పీనట్స్ కూడా దొరుకుతాయి. అండ్ మిక్స్డ్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అదే ఇట్లా పీనట్స్ ఇంకా వేరే అన్నీ కలిపి. ఇవన్నీ కొంచెం క్యాండ్ ఫుడ్, అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్ అనమాట. అది బాటిల్స్లో వాటిల్లో ప్రిజర్వ్ చేసి పెడతారు కదా, సో అట్లాంటి అవి. ఇదంతా మళ్ళీ స్నాక్స్ సెక్షనే. సో దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి చాక్లెట్స్ ఇదంతా. సో చూడండి, ఇక్కడ చాక్లెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు 5.50 సెంట్స్, అది మొత్తం ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉంటాయి. €5.50. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బార్స్ మీకు కనిపించినాయి, అది ఒక్కొక్కటి 3.5 €4.5 అట్లా ఉంటాయి. అండ్ ఇవన్నీ సెక్షన్ అంతా పెట్స్కి ఫుడ్ ఐటమ్స్, పెట్స్కి రిలేటెడ్ ఐటమ్స్. అండ్ ఇప్పుడు ఇది కనిపించేదంతా వాషింగ్ మెషిన్. మనం లిక్విడ్ యూస్ చేస్తాం కదా వాషింగ్ మెషిన్స్లో. సో ఆ లిక్విడ్స్ డిఫరెంట్ బ్రాండ్స్. అండ్ దెన్ డిస్పోజబుల్ ఇవి ఉంటాయి కదా బ్యాగ్స్, మనం ట్రాష్ పడేసేవి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లౌజ్, హ్యాండ్ గ్లౌజ్ ఇవన్నీ కూడా. అండ్ ఇవి మళ్ళీ మీకు కాస్మెటిక్స్, టిష్యూస్, సో కిచెన్ టిష్యూస్, టాయిలెట్ టిష్యూస్ అని ఇవన్నీ. అండ్ దెన్ ఇది మళ్ళీ కాస్మెటిక్స్ సెక్షన్. హెయిర్ కలర్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, జెంట్స్, లేడీస్ అన్నీ ఇంకా ఉంటాయి. కిడ్స్, దెన్ గిఫ్ట్ ఐటమ్స్ కొన్ని కూడా ఉంటాయి. సో ఇక్కడ డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్, క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, బాడీ లోషన్, షాంపూస్, ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ యూస్ చేస్తారు. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారో ఆర్ ఆల్రెడీ షిఫ్ట్ అయ్యారో రీసెంట్గా, సో ఇక్కడ వాటర్ చాలా హార్డ్గా ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఇక్కడ లోకల్ షాంపూ అండ్ సోప్ అవే యూస్ చేయండి. ఇండియా నుంచి తెచ్చినవి అవి మనకి ఇక్కడ వాటర్కి పనికిరావు. సో హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది ఇనీషియల్గా. తర్వాత మెల్లిగా మీరు ఇక్కడ వెదర్కి అంతా సెట్ అప్పటికి కొంచెం తగ్గుద్ది. సో బెటర్, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో అందుకనే లోకల్ షాంపూస్ యూస్ చేయండి. జస్ట్ అంటే ఎవరినన్నా మీరు డిస్కస్ చేసి తెలుసుకోవచ్చు ఏది బాగుంటుంది ప్రిఫర్డ్ అని, ఏది ప్రిఫర్ చేయొచ్చు అని. అండ్ ఇదంతా బేబీ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ డైపర్స్ అవన్నీ. అండ్ ఇక్కడ కొంచెం కోకోనట్ పౌడర్ అట్లాంటివి అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ బ్రెడ్ సెక్షన్. మళ్ళీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది, మనం కావాలంటే అక్కడే వేడి చేసుకుని తినచ్చు. అండ్ ఈవెన్ రెడీ టు కాఫీ చూపించాను ఇందాక, సో అది కూడా మైక్రోవేవ్లో మనం వేడి చేసుకుని తాగొచ్చు. ఇది చీజ్ సెక్షన్ మొత్తం అంతా. అండ్ పనీర్ ఇక్కడ మీకు కనిపించేది. సో అండ్ ఫైనల్లీ నా షాపింగ్ అయిపోయింది. ఇది బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాను. అండ్ బిల్లింగ్ ఈజ్ డన్. బిల్లింగ్ అయిపోయినాక అంతా నేను ట్రాలీలో ఫిల్ చేసేసుకున్నాను. అండ్ వాళ్ళ కార్ట్ అక్కడ రిటర్న్ పెట్టేసి సో నా షాపింగ్ అయిపోయింది ఈరోజు. బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఈ పేరు ఉన్న సూపర్ మార్కెట్స్ ఎక్కువ మా ఇంటికి నియర్ బైలోనే, వాకబుల్ డిస్టెన్స్లోనే 2 ఉన్నాయి. సో మార్నింగ్ 9 to నైట్ 9. అండ్ సండే హాలిడే ఉంటుంది. అండ్ పబ్లిక్ హాలిడేస్ కూడా హాలిడే ఉంటుంది. సో అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు దొరుకుతాయి. కొంచెం మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ అవి దొరకవు కొంచెం.
అంటే అన్నీ దొరకవు, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఈ ఐటమ్స్ టోటల్ బిల్ అమౌంట్ €30.25 మన కరెన్సీలో 2,900 సమ్ చేంజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.